హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేయండి. చాలా రకాల చేశాను, నా ఛానల్లో ఉన్నాయి వీడియోస్, కావాలంటే అవి కూడా చూడండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. నేను కాకరకాయలు 1/2 kg తీసుకున్నాను. సగం ఏమో రౌండ్గా కట్ చేసి ఫ్రై చేసుకున్నాను, డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. 3 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను. కాయలుగా కూడా ఒక 6 కాయల దాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అవి మామూలుగానే ఫ్రై చేశాను. 3 పెద్ద సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ దాకా వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంకా పసుపు 1 స్పూను, అదే చిన్న స్పూన్తో పసుపు 1 స్పూను, సాల్ట్ ఒక 1 స్పూన్ దాకా వేసుకొని ఉల్లిపాయలు బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, కాయలు ఇప్పుడే ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను లోపల స్టఫ్ ఏం పెట్టను, సాల్ట్ మాత్రమే వేసి ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇంకా కాయలు ప్లస్ ఆ చక్రాల్లా కోసుకున్న ముక్కల్ని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇంకా చక్కగా వేసేసుకోవాలి. వేసుకొని ఇదేమో ఎండు కొబ్బరి ప్లస్ వెల్లుల్లి, ఇంకేం వేయలేదు. ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారం ఈ 3 వేసి పౌడర్ పట్టుకున్నదనమాట. ఈ పౌడరు అప్పటికప్పుడు పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఓకేనా. ఇంకా ఈ పౌడర్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని, ఇంకా కారం సరిపోలేదు అనిపిస్తే నేను ఒక 1/2 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ఆ పౌడర్లో సరిపోలేదు తగినంత, అందుకే మా స్పైసీని బట్టి ఒక 1/2 స్పూన్ దాకా కారం వేసుకొని, సాల్ట్ సరిపోయింది, ఉల్లిపాయల్లో వేసాము. నేను కాకరకాయ కాయల్లో వేసుకున్నాను, సరిపోతుంది కాబట్టి కొబ్బరి పొడిలో కూడా కొద్దిగా వేసుకోవట్లేదు కాబట్టి. ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి. లొట్టలు వేసుకుంటూ తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా.